హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో హెల్దీ స్వీట్ రెసిపీ సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల మినపగుళ్ళు తీసుకుంటున్నాను. 1 కప్పు దాదాపుగా 100 గ్రాములు ఉంటుంది. అంటే నేను 200 గ్రాముల మినపగుళ్ళు తీసుకుంటున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మినపగుళ్ళు అందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. గరిటెతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మినపగుళ్ళు వేగాయో లేదో తెలుసుకోవడానికి ఒకటి నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా వచ్చిందంటే వేగినట్లే. అలాగే మినపగుళ్ళు కలర్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్కు చేంజ్ అవుతాయి. చూశారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. అంటే మనకు మినపగుళ్ళు వేగాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మినపగుళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. పొడి మరీ మెత్తగా అవ్వవలసిన అవసరం లేదు. కొద్దిగా బరకగా ఉంటేనే సున్నుండలు బాగుంటాయి. ఈ పౌడర్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా బెల్లం తురిమి పెట్టుకోండి. 1 కప్పు మినపగుళ్లకు 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. నేను 2 కప్పుల మినపగుళ్లకు 2 కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోండి. లేదంటే మీరు మినపగుళ్ళతో పాటు కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కూడా మినపగుళ్ళ పౌడర్తో కలుపుకొని చేతితో బాగా నలుపుతూ 2 బాగా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా గట్టిగానే ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడే మనకు పిండి అంతా మెత్తగా అయ్యి ఉండలు కట్టుకోవడానికి ఈజీ అవుతుంది. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి మీద కొద్దిగా వేసి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోండి. ఇలా వేడి నెయ్యి వేయడం వలన బెల్లం మొత్తం కరిగిపోయి పిండి ఉండలు కట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఈ పిండికి కలుపుకుంటూ ఒక ఉండ సైజులో పిండిని తీసుకొని ఇలా అరచేతితో ప్రెస్ చేస్తూ ఉంటలు కట్టుకోవాలి. దీనిని మీరు కావాలంటే 2 చేతులతో కూడా ప్రెస్ చేస్తూ ఉండలు కట్టుకోవచ్చు. అంతేనండి, మన టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి. చూసారా సున్నుండలు ఎంత బాగా వచ్చాయో. ఈ సున్నుండలు చేసేదానికి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. అప్పుడే వీటికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా సింపుల్గా చేసుకునే స్వీట్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పిల్లలు కానీ పెద్దలు కానీ వీటిని ఇష్టపడని వారుండరు. ఆరోగ్యానికి బలానికి చాలా మంచివి. మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప.